నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రాయలసీమ స్పెషల్ పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే నువ్వులు, పల్లీలు, పచ్చి మామిడికాయ కలిపి మంచి రుచికరమైన నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా ఉండే పచ్చడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినొచ్చు. తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లోకి, రాగి సంగటిలోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ కప్పు పల్లీలు తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా వేగిపోతాయి, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుందండి. పచ్చడి అనేది టేస్ట్ ఉండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ మంచి కమ్మని వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయండి, పక్కన పెట్టేశాను. తర్వాత అదే కప్పుతో 1 కప్పు నల్ల నువ్వులు తీసుకోవాలండి. పల్లీలు ఎంత తీసుకుంటే నల్ల నువ్వులను కూడా అంతే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులను కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకు ఫ్రై చేసేటప్పుడు చిటపటమని వస్తుంది, అలాగే మంచి కమ్మని వాసన వస్తుందండి. నువ్వులు మనం కరెక్ట్గా వేయించుకోవాలండి. మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు. నువ్వులు త్వరగా వేగిపోతాయి, కాబట్టి హై ఫ్లేమ్ పెట్టకూడదు. కొద్దిగా తీసి నోట్లో వేసుకొని చూస్తే మనకు తెలిసిపోతుందండి. ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేశానండి. ఇంకా ఒక 12 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకొని, అలాగే ఎండుమిరపకాయలని వేయించేటప్పుడు ఘాటు వస్తుందండి. సో అందుకని ఒక సింపుల్ చిట్కా అండి, కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకున్నామంటే ఘాట్ అనేది ఉండదు. తర్వాత ఎండుమిరపకాయలను కూడా మనం ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఆ విత్తనాలు బాగా వేగాలండి. అప్పుడే మనకు పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. కలుపుకుంటూ ఈ ఎండుమిరపకాయలని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ పల్లీలకి పొట్టు తీసుకొని వేసేసుకొని, అలాగే వేయించి పెట్టుకుని నువ్వులు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసానండి. మనకు పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు ఈ లోపల నేను ఒక మీడియం సైజులో ఉన్న పుల్లని మామిడికాయని పైన లైట్గా చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నవి చల్లారిపోయాయి కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి. తర్వాత రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు కొద్దిగా వేసాను. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మరీ మెత్తగా వేయకూడదు. ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో తీసేసుకొని ఇంకొంచెం రాళ్ళుప్పు వేసేసుకోవాలండి. అంటే పచ్చడికి సరిపడా కొద్దిగా వేసేసుకుంటున్నాను నేను. అవి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, అది కూడా వేసేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసేసుకోవాలండి. ముందుగా మనం మామిడికాయ ముక్కలు వేసి నువ్వులు ఇవన్నీ వేసామంటే సరిగా మెదగదండి. సో అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి. చూడండి పచ్చడి అనేది ఈ విధంగా ఉండాలి, అచ్చు మనం రోట్లో దంచినట్టే. ఇప్పుడు ఒక 8 వెల్లుల్లి రెబ్బలు లైట్గా పొట్టు తీసుకొని వేసుకోవాలండి. కొంచెం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వెల్లుల్లి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి జస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి కలుపుకేసుకొని మళ్ళీ జస్ట్ ఒకసారి లైట్గా అలా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ పచ్చడిలో మనకు ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. అంతే అండి, ఇంకేం ఈ పచ్చడికి పోపు అనేది వేయమండి. రాయలసీమ సైడు మేము ఎక్కువగా చేసుకుంటామండి. మామూలుగా పల్లీలు, మామిడికాయ వేసి చేసుకునేది ఒక టైప్ అండి. తర్వాత నువ్వులు వేసి చేసుకునేది, పల్లీలు, నువ్వులు 2 కలిపి కూడా ఈ విధంగా చేస్తామండి. కాబట్టి చూసారు కదా అండి, రాయలసీమ స్పెషల్ ఈ ట్రెడిషనల్ పచ్చడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి ఈ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.